మాట ఇస్తున్నా న్యాయం చేస్తా జన సైనికులకు గంట భరోసా. ఆదివారం ఎండడ జనసేన కార్యాలయంలో జరిగిన ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ గంట పైన వ్యాఖ్యలు చేశారు. జనసేనాని మొక్కవోలని పట్టుదల, ఆత్మస్థైర్యం, రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన్ను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పైన ప్రశంసల జల్లు కురిపించారు. ఏదో మంచి చేస్తాడనుకున్న జగన్ గెలిచిన మొదటి రోజే ప్రభుత్వ వేదిక కరకట్ట కూల్చి విధ్వంస విశ్వరూపం చూపించాడు. ముందెప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉసుగొలిపి కేసులతో ప్రతిపక్షాలపైన దాడులకు దిగాడు. ఇవన్నీ ఆలోచించే పవన్ కళ్యాణ్ రాజకీయ బెట్టుకు పోకుండా ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడానికి ఉమ్మడి కూటమి ప్రతిపాదించారు. పవన్ నిస్వార్థమైన వ్యక్తి, ఇగోలేని రాజకీయ నాయకుడు, ఆంధ్ర ప్రజల బాగు కోసం ఎన్ని మెట్లైనా దిగే వ్యక్తి. గెలిచాక జనసేన కార్యకర్తలకు మాతో సమానంగా పదవులతో గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ ఆశయాలకు కట్టుబడి డాక్టర్ పచ్చికల్ల సందీప్ తన సీట్ను త్యాగం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో తనకి సముచిత గౌరవం, పదవి ఇచ్చే బాధ్యత నాది. ఈ నెల 8వ తారీఖున ఉమ్మడి సమన్వయ కమిటీ ఫామ్ చేసి 10వ తారీఖు నుంచి ప్రత్యర్థుల మించి ప్రచారం ప్రారంభిస్తాం. ఎవరు అధైర్యపడద్దు, గెలిచాక అందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తమ నాయకుడు పచ్చికల్ల సందీప్ కు సీట్ రాలేదని భావోద్వేగంతో ఉన్న జన సైనికులకు ఓదార్పు మాటలు చెప్పారు. అనంతరం భీమిలి జనసేన అధినేత పచ్చికల్ల మాట్లాడుతూ తనకు సీట్ రాకపోవడం కొంత బాధ కలిగిన గంటకు సీట్ కేటాయించిన సంతోషం కూడా కలిగిందని అన్నారు. గంట పోటీ చేసే గెలుపు నల్లేళ్లపైన నడకలాంటిదేనని అన్నారు. ఓట్లు చీలరాదనే అధినేత సిద్ధాంతం మేరకే మనం కట్టుబడి ఉండాలని అన్నారు. జన సైనికులకు కొంచెం బాధాకరమైన ఉమ్మడిగా కలిసి పనిచేద్దాం. మీ అందరి భవిష్యత్తుకు నేను గ్యారంటీ అని ఉత్సాహపరిచారు. అసంతృప్తి వెల్లడించి ప్రత్యర్థుల చేతికి ఎన్నికల అస్త్రంగా ఉండరాదని హితో పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ వెంటనే తన కర్తవ్యం గుర్తొచ్చింది. తను పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. పవన్ కళ్యాణ్ తో తనకున్న అసోసియేషన్ గుర్తొచ్చింది. వెంటనే తేరుకున్నాడు. ఓకే రైట్, ఇది కాదు, మనం ఖచ్చితంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి, నా వంతు బాధ్యత కూడా నేను చేయాలి. కాకపోతే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. నన్ను నమ్ముకొని నీళ్ళతో ఉన్న క్యాడరు నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ మనందరూ కూడా ముందుకెళ్ళాలి అని చెప్పి ఆ రోజు నాతో చాలా క్లియర్ గా చెప్పొచ్చాను. నేను దాదాపు ఒక 2 hours ఇంట్లో కూర్చున్నా. వాళ్ళ నాన్నగారు, అలాగే భార్య, ఫ్రెండ్స్, మాకు వెల్విషర్స్, ఇద్దరు ముగ్గురు, అందరితో కూడా కూర్చున్నాం. అయిన తర్వాత ఒకసేపు మాట్లాడతామంటే రూమ్ లోకి వచ్చి మాట్లాడాం. నేను మామూలుగా అనుకున్నాను, ఏంటి అందరితో మాట్లాడాలంటే లేదు సార్, ఒక 5 minutes నాకు కొంచెం నా ఫీలింగ్స్ ఏం చెప్పుకుంటానంటే రూమ్ లో కూర్చున్నాం. తను ఒకటే తప్ప, సార్ నా వెనకాల 25,000 ఓట్లు ఆ రోజులోకి వచ్చాయి. 25,000 ఓట్లు వచ్చినాయని అది కాదు, నాతో పాటు ఎంతో మంది 5 ఏళ్లలో నాతో పాటు నడిచారు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నాకు పవన్ కళ్యాణ్ చెప్పారు, నీకు ఓటు ఒక్కడేసినా కూడా వాడిని ఎమ్మెల్యేగా చూస్తున్నట్టాడు, అటువంటి వ్యక్తి కూడా అన్యాయం జరగకూడదు, న్యాయం చేయాలి. నీకు ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు న్యాయం చేసిన బాధ్యత మీద ఉంది. అవి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి సార్. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు. డెఫినెట్ గా మీరు గట్టిగా అయినట్టు మీరు 100% మీరు గెలుస్తారు. 100కి 100 మీ విజయం మీరు అనౌన్స్ చేసిన వెంటనే భీములో మీ విజయం ఖరారైంది. జనసేన అలాగే బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి లాగా ఇంకా భారీ మెజార్టీతో మనం గెలుస్తా ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఒకటే నాకు రిక్వెస్ట్ మనం కోరేది, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీకు ఎంత ఇంపార్టెంటో జనసేన క్యాడర్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి మళ్ళీ మా వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ దగ్గర చదువు కట్టుకుంటుండో లేకపోతే వీళ్ళతో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా చూడటం కాకుండా వాళ్ళకి వీళ్ళకి సమన్వయం చేసే విధంగా ఒక సమాన ప్రాధాన్యత ఇస్తూ ఇద్దరిని ఒక కుటుంబ సభ్యులాగా చూసుకుని ముందుకు నడిపించండి. ఎక్కడ కూడా వీళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రత్యేకించి నా పైన ఉంటుంది సార్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తారో జనసేన పార్టీ కూడా అలాగే చూడండి అని చెప్పని ఒకే ఒక కోరిక కోరాను. నేను మీ అందరికీ ఇదే హామీ ఇస్తాను. ఇంతమంది సమక్షంలో, జనసేన కుటుంబ సభ్యుల సమక్షంలో నేను తెలుగుదేశం పార్టీ, జనసేన 2 కళ్ళలో నేను చూసుకుంటాను. మీకు ఇన్ఛార్జి మీ నాయకుడు సందీప్ ఉన్నాడు, నేను కూడా మీకు ఇంకొక నాయకుడు అనుకోండి. మీకు సందీప్తో పాటు నేను కూడా మీకు ఏ సమస్య అయినా సరే సందీప్తో పాటు నేను కూడా ఉంటాను. మీకు దాన్ని
దాన్ని పరిష్కరించడం కోసం, మీకు అండగా ఉండడం కోసం, మిమ్మల్ని ముందుకు తీసుకుని సమన్వయం చేయడం కోసం నేను ఉంటానని చెప్పి కూడా ఇవన్నీ కూడా మీకు తెలియజేసుకుంటూ తను కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ కూడా నేను మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడి ఎట్లా కోఆర్డినేషన్ చేయాలి, మీ అందరూ కూడా సమన్వయం చేయడానికి మన దగ్గర పెట్టాలి, అట్లాగే జనసేన నుంచి మీరు అందరూ ఆశపడ్డారు, ఆశపడుతున్నాయి కాదు దానికి తగ్గట్టు మీరు అందరూ పనిచేశారు కూడా. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా శతజ్ఞ అనే పేజ్ నుంచి భీమిలి జనసేన పార్టీ అని చెప్పడం కూడా జరిగింది. ఆయన ఇచ్చిన ఉత్సాహంతో మనందరం పాదయాత్రలు చేశాం. పాదయాత్ర అంటే కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకే కాదండి, రాత్రి కూడా మనం మన కార్యకర్తల ఇంట్లోనే బస ఉంది, వాళ్ళు పెట్టిన భోజనం చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని మళ్ళీ తిరిగి పొద్దున్నే మళ్ళీ 6 మళ్ళీ మన పాదయాత్ర మొదలు పెట్టుకున్నాం. అలా ప్రతి వార్డులో అసలాప మండలంలో ఇంటింటికి తిరిగి మనం ప్రజలకు చేరువయ్యాం, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. కానీ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేయాలి అన్నప్పుడు మరి నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయం, నాగబాబు గారు కూడా ఆయన సొంత అన్నయ్య నాగబాబు గారు కూడా అనకాపల్లిలో ఎంపీ సీట్ ఇద్దామని చెప్పి అనుకున్నప్పుడు కానీ కూటమిలో భాగంగా అనకాపల్లి సీటు మన బీజేపీకి పార్టీ వదిలిపెట్టాల్సి వచ్చింది. మరి దానిలో భాగంగానే భీమిలి నియోజకవర్గంలో కూడా పొత్తులో భాగంగా మనం తప్పకుండా గెలవాలి అని చెప్పిన ఉద్దేశంతో, ఎటువంటి అవకాశం కూడా తీసుకోకూడదనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని, ఇప్పుడు మీకు ఎలాంటి అనుమానాలు వస్తాయంటే సందీప్ తీసుకున్నాడు కదా మాకెందుకు ఇవ్వడం అని చెప్పని మీరు నిజాయితీగా వచ్చేవాళ్ళు కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి తప్పు ఎప్పుడూ జరగలేదు, జరగబోదు అని చెప్పని మీ దృష్టికి తీసుకొస్తూ ఇక్కడ గంట గారు ఇక్కడే ఉన్నారు, మీరు అడగచ్చు ఆయన్ని ఏమి ఇచ్చారండి సందీప్ అని చెప్పని. ఆయన ఇచ్చింది ఒకటే, నేను డెఫినెట్ గా మీరు పడిన కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తానని చెప్పన్నారు. అంతకు మించి ఒక రూపాయి కానీ లేదు, ఒక మీకు ఇది చేస్తానని కానీ మీ ముందు మాట్లాడాలని చెప్పి అనుకున్నాను తప్ప ఈ విషయాన్ని కూడా మండలాల గురించి వాటి గురించి మీ ముందు మాట్లాడడం తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడింది ఏమీ లేదు. ఉండుంటే కనుక ఇప్పుడు మీరు నేను పక్కకి వెళ్తాను, మీరు గంట గారిని అడగచ్చు. సో కాబట్టి అలాంటి అపోహలు ఎక్కడ కూడా మీరు పోవద్దు, మాట్లాడమండి వాళ్ళు. ఎందుకంటే ఇది మేము కష్టపడి వచ్చిన ఒక నిమిషం, మేము కష్టపడి వచ్చిన వాళ్ళం కదా, మేము ఇలాంటివి కనుక బయట చెప్పకపోతే మా రాజకీయ జీవితం అక్కడితో ఆపేస్తుంది వైసీపీ. మీరు చేస్తారు కాదు, నేను వైసీపీ కూడా నిస్వార్థంగా వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ నేను ఆ మరక నా మీద ఉంటే వాళ్ళకి మళ్ళీ అనుమానం వస్తుంది. కాబట్టి నేను క్లియర్ చేస్తూ మేము ముందుకు వచ్చాను. కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే మీకు తగిన గౌరవం వస్తుంది. రేపు నామినేటెడ్ లో కూడా తగిన గౌరవం, మీకు నామినేటెడ్ పోస్టులో కూడా మీకు తగిన శాతం మీకు జనసేన పార్టీ నుంచి భీమిలి నియోజకవర్గంలో మీరు అందరూ ఉంటారు. అదేవిధంగా